డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము తుల్జా భవానీ దేవాలయంలో ఉన్నాము. తుల్జా భవానీ దేవాలయం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో తుల్జాపూర్లో ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. ఇది షోలాపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయము 11వ శతాబ్దంలో గోనెబుద్ధ రుద్రదేవ నిర్మించిన ఆలయము. భవానీ చరిత్ర మనము చూసిన కృతయుగంలో కర్దమ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య అనుభూతి, ఆమె రతీదేవి అంతటి అందగర్తె. కర్దమ మరణించడంతో అతని చితిపై కూర్చొని సతీ సహగమనానికి సిద్ధపడుతుంది. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి ఏ మహిళ అయినా పిల్లలను విడిచి వెళ్ళరాదు అన్న మాటలు వినిపిస్తాయి. ఆ మాటలు విన్న అనంతరము ఆమె తన మనస్సును మార్చుకుని మందాకిని నది సమీపంలో తపస్సుకు పూనుకుంటుంది. అలా అనుభూతి యోగ సమాధిలో ఉండగా డెమన్ రాజ్ కుకార్ సమాధి స్థితిలో ఉన్న అనుభూతిని చూస్తాడు. అంతేకాదు, ఆమె అందం అతన్ని వివశుని చేస్తుంది. ఆమెను ఎలాగైనా పొందాలని ఆకాంక్షతో తొలి ప్రయత్నంగా ఆమెను తీయటి మాటలతో లొంగ తీసుకుంటాడు. అది విఫలం కావడంతో బలవంతం చేయబోతాడు. ఈ పరిణామంతో అనుభూతి అమ్మవారిని వేడుకుంటుంది. ఆమె అక్కరందనలు విన్న మాత తుల్జా ప్రత్యక్షమవుతుంది. కుకార్ను తన రూపును పశువుగా మార్చుకొని యుద్ధభూమిలో వికృతంగా నాట్యం చేస్తూ అమ్మవారితో పోరాడుతాడు. అమ్మవారు అతనిని వధిస్తుంది. ఆ రోజే విజయదశమి ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆపదలో ఉన్న భక్తులను ఆమె ఆలకించి వెనువెంటనే ప్రత్యక్షమయ్యే మాత కనుకనే ఆమెను త్వరిత అన్న నామము సార్థకమైనది. మరాఠీలో తుల్జా అంటే త్వరితగా ప్రత్యక్షమయ్యే అని అర్థము. అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసినారు. 8 చేతులతో ఆయుధాలు పట్టుకొని వధించిన రాక్షసుడు మహిషాసురుని తల కలిగి ఉంటుంది. వారి గర్భాలయం పక్కన శ్రీచక్రము మరియు శివుడి యొక్క ప్రతిమను మనము చూడవచ్చు. ఇక్కడ మనము ఒక తీర్థమును చూడవచ్చును. 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం. ఇక్కడ ఒక విచిత్రము మనము చూడవచ్చును. చింతామణి అనే ఒక పెద్ద గుండు, దానిని 2 చేతులతో పట్టుకొని మనము మనస్సులో కోరుకున్న కోరిక తీరుతుందా లేదా అని చెప్పుతారు. కుడికి తిరిగితే అవుతుందని, ఎడమవైపు తిరిగితే కాదు అని, అది నిశ్చలముగా ఉంటే ఆలస్యం అవుతుందని అర్థము. ఇలాగే శివాజీ యుద్ధమునకు పోవు సమయంలో ఈ చింతామణి రావి మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళేవాడని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కామదహనము, తెల్లవారి హోళీ వేడుకలు ఘనముగా జరుపుతారు.
డియర్ వ్యూవర్స్, ఈరోజు మనము మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో నల్దుర్ కోట దగ్గర ఉన్నాము. ఈ కోట అనేక చరిత్రాత్మక సంఘటనలతో కూడుకున్నది. ఈ యొక్క కోట గురించి కొన్ని విషయాలు మనము చర్చించుకుందాము. నల్దుర్ కోట 12వ శతాబ్దంలో కళ్యాణి చాణక్య రాజవంశములు వారు నిర్మించినది. తరువాత 14వ శతాబ్దంలో బహుమని సుల్తానేటు వారు విస్తరించారు. ఈ యొక్క బహుమని రాజ్య విభజన కారణంగా ఈ కోట బీజాపూర్ ఆదిల్ షాహీ ఆ రాజుల ఆధీనంలోకి వెళ్ళింది. ఈ కోటను 15 సంవత్సరాల పాటు నిర్మించారు మరియు ఈ ఘనత బీజాపూర్ సుల్తానులకు దక్కుతుంది. ఇబ్రాహీం ఆదిల్ షాకు మరియు అతని కోటను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒక వ్యూహాత్మక కోట ఇది. 1565లో ఇది ప్రసిద్ధి చెందినది. యుద్ధములతో అనేక యుద్ధాలు ముట్టడిలకు సాక్ష్యముగా నిలిచినది. 17వ శతాబ్దంలో ఈ కోట మొఘల్ సామ్రాజ్యం వారు ఆధీనంలోకి తీసుకున్నారు. చివరగా దీనిని బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళిపోయింది. కోట లోపల బావులు, భూగర్భ ట్యాంకులు, చాతుర్యమైన నీటి సరఫరా వ్యవస్థ, ఆ కాలంలో ఇంజనీరింగ్ అద్భుతమును చూడముచ్చటగా ఉంటుంది. హాదీర్ దర్వాజా మరియు హర్ముఖ్ దర్వాజా అనే 2 ముందు తలుపులు ఉన్నాయి. ఇప్పటికే అవి చెక్కు చెదరకుండా మనకు సాక్ష్యంగా నిలబడ్డాయి. రహస్య భూగర్భ సొరంగము నల్గుర్ కోట నుంచి ఒక ఆసక్తికరమైన విషయము. నల్గుర్ కోట గురించి ఇక్కడ యుద్ధ సమయాలలో మరియు అత్యవసర సమయాలలో ఈ సొరంగం నుంచి తప్పించుకునే మార్గము. తుపాకుల కోట. ఈ కోటలో దాదాపు 117 బురుజులు ఉన్నాయి. ప్రతి దానికి ఒక నిర్దిష్ట ఫిరంగి పేరు పెట్టారు. ఉఫ్లీ బురంజు, పరందు బురంజు, నారందు బురంజు, సంగ్రామ్ బురంజు అని. ఇక్కడ ఆనకట్ట గొప్ప ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని నిర్మించబడుతుంది. ఇది భారతదేశం మొత్తంలోనే కాకుండా మహారాష్ట్రలో అత్యుత్తమమైన భూకోటలు అని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. డియర్ వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంతయు 1 ఛానల్ను.